కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మలను ఎంతగానో ప్రేమించి మా బ్రతుకులో మరి ఒక బైబిల్ తరగతి కలిగి ఉండడానికి, మీ సహవాసముగా మేము జీవించడానికి, మీ చిత్త ప్రకారం ఆత్మీయంగా బలపడడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ మంచి తరుణాన్ని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ చిత్త ప్రకారం ఇదిగో సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకు ఇవ్వండి. సమస్తమును మర్యాదగాను క్రమముగా జరుగులాగా కృప చూపించండి. ఇంకా రానిన్న వారు క్రమముగా చేరుటకు నేర్చుకున్నటకు ఆయన ప్రతి ఒక్కరు మీ సన్నిధానంలో క్షేమాభివృద్ధి పొందగలిగే కృపనివ్వండి. నేను అలా మా జీవితాల్లో నీ గ్రంథమును పరిశీలించుటకు నేర్చుకునేటకు ఆత్మీయంగా మా జీవితాలను బలపరుచుకొని ఫలింప చేసుకుంటూ నిన్ను మహింపరచగలిగే కృపనిమ్మని, నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబడేటట్లుగా నీ మాటలు నేర్చుకునే కృపనిస్తారని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మన బ్రతుకులో మరి యొక్క బైబిల్ తరగతి కలిగి ఉండగలిగే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరము శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. ఆదికాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. కాబట్టి మాటలు మనం పరిశీలించగలిగినప్పుడు కొంచెం బేస్ తగ్గించండి. ఇక్కడ మొట్టమొదటిగా జలచరములను గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను గురించి చెప్పబడింది. అయితే మనము జలచరములను గురించి మనం నేర్చుకుంటున్నాం. జలచరములు ముందు వారు మనం పరిశీలించాం. జలచరములు అనేవి ఎన్ని ఉన్నాయో, అంతేకాకుండా వాటిలో ఉండే రకాలు, వీటన్నిటిని గురించి మనం పరిశీలించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దేవుడు ఒక గొప్ప అద్భుతమైన సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో జలచరాలుగా మనం చూస్తున్నాం. ఇందులో మనకి చేపలు గురించి మనం చూసాం. చేప గురించి మనం పరిశీలిస్తే చేప ఎప్పుడు కూడా ఎదురు ఈదుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. ఏమండి, చేప ఏం చేస్తుంది అన్నట్లయితే ఎదురు ఈదుతుంది. అదే చనిపోయిన చేప అయితే అది కొట్టుకుపోతుంది. ఏమండి, బ్రతికిన చేపేమో ఎదురీదుతుంది, చనిపోయినటువంటి చేపేమో అది ఎదురీదదు కానీ ఆ నీటి ప్రవాహానికి ఏమైపోతుంది, కొట్టుకుపోతుంది. కొన్ని చేపలు అవి ఏం చేస్తాయంటే నీటి మీద తేలిపోయి ఒడ్డుకు చేరిపోతాయి. అందుకనే మనం సముద్ర ప్రాంతాల్లో అప్పుడప్పుడు మనం న్యూస్ వింటూ ఉంటాం. ఒడ్డుకు చనిపోయినటువంటి ఈ యొక్క తిమింగలాలు కానీ పెద్ద పెద్ద చేపలు కానీ కొట్టుకొచ్చేసే అనేటువంటి వార్తలు వింటూ ఉంటాం. కాబట్టి అవి చనిపోతే అవి ఏం జరుగుతాయంటే కొట్టుకొచ్చేస్తాయి, కానీ సర్వసాధారణంగా బ్రతుకుండగా అవి ఒడ్డుకు రావు. ఒకవేళ అది ఏమైనా బలహీనమైనది అయితేనే వచ్చేస్తుంది ఒడ్డుకి. అంటే నీటి ప్రవాహానికి బలహీనమైన పరిస్థితిలో ఉంటేనే అది ఏమైపోద్ది అంటే ఒడ్డుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక చేప అనేటువంటి దానికి అది బ్రతుకుంది అంటే ఎదురీదేటువంటి గుణం దానికి ఉంది. ఏమంటే ఎదురీదేటువంటి గుణం దానికి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, కాబట్టి దేవుని మాటలు దేవుడు సృష్టిలో మన కొరకు కలుగు చేసిన
జలచరాలలో చేపను గురించి ఆలోచన చేస్తూ దీని నుండి మనం ఒక పాఠాన్ని ఈ దినాన్ని మనము నేర్చుకుంటాం. క్రైస్తవుడు లోక సంబంధి కాదు, లేక దేవుని పిల్లలు లేక దేవుని కుమారులు లోక సంబంధులు కాదు. కనుక క్రైస్తవ జీవితము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు అన్నట్లయితే ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయి అని తెలియజేశాడు. లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 2 మార్గాలు ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినట్లయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కొనుగొని వారు కొందరే అన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి అని చెప్పాడు. ఎందుకు ఇరుకు, ఎందుకు సంకుచితము, ఎందుకు ఆ జీవానికి పోయేటువంటి ద్వారం ఇరికయింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే లోకంలో ఉన్న పాపానికి బానిసలైనటువంటి రీతిగా ఉన్నారు. లోకులకు లోకం అర్థమైనట్లుగా దేవుడు అర్థం కాడు, దేవుని సంగతులు అర్థం కాదు. అండి, దేవుడు అర్థం కాడు, దేవుని సంగతులు అర్థం కాదు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, మనల్ని మనం ఆలోచించుకుంటే శరీర విషయాలు అర్థమైనట్లుగా ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాదు. శరీర విషయం మీద ఉన్నటువంటి ఇష్టము ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనము ఇష్టత కలిగి ఉండాలి. ఎక్కువ మనసు పెట్టలేదు ఆత్మ సంబంధమైన విషయాల మీద. ఎందుకు అన్నట్లయితే ఈ భౌతికమైన ఈ లోకము, ఈ భౌతికమైన దేహానికి ఉన్నటువంటి విధానము మనకి చాలా త్వరగా అర్థమవుతుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఒక మనిషికి అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అందుకని దేవుని సంగతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధంగానే చూస్తారు. దేవుని సంగతులను ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధంగానే ఆలోచన చేస్తూ ఉంటాడు, శరీర సంబంధంగానే ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఆత్మ సంబంధంగా వివేచించలేని వాడిగా మానవుడు. కనుక లోకంలో ఎంత తెలివైన వాడై ఉండొచ్చు, ఎంత జ్ఞానం గలవాడై ఉండొచ్చు, లోకంలో ఉన్న విషయాలను ఎంతైనా వివేచించవచ్చు. కానీ దేవుని సంగతుల దగ్గరికి వచ్చేటప్పటికి వేరువాడిగా ఉన్నటువంటి రీతి మనం చూడవచ్చు. ఇది మానవుని యొక్క తీరు. అంచేత దేవుని యొక్క సంగతులు సంకుచితం. అందుకని వాటిని త్వరగా మనిషికి అర్థం కావు. ఇందులో ఎక్కువగా లోక సంబంధమైన విషయాలు చూడండి, దేనికైనా సరే రండి అంటే వేగంగా అందరూ వెళ్ళిపోతారు. రమ్మని పిలవగలదు కూడా వెళ్ళిపోతారు. వాటికైతే పిలవకుండానే చక్కగా వెళ్ళిపోతారు. కానీ దేవుని సంగతులకి ఎన్ని మార్లు పిలాలో, ఎన్ని మార్లు వాళ్ళని ఆహ్వానించాలో, ఎన్ని మార్లు వాళ్ళని కూర్చోబెట్టాలో, ఒకవేళ వచ్చినా ఎక్కువగా దాని మీద దృష్టి అర్థం చేసుకునేది, ఆలోచించలేదు. కాబట్టి చాలా వరకు వాళ్ళ తీరు వారిలోనే ఉంటుంది. కానీ
దేవునికి అనుకూలంగా మనసు పెట్టలేరు, దేవునికి అనుకూలంగా అర్థము చేసుకోలేరు. ఇది లోక కీడు. కనుక అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, ఇరుకు మార్గం ప్రవేశించండి అన్నాడు. కానీ ఆ ఇరుకు మార్గం ఎలాంటిదంటే సంకుచితమైనది. ఆ ఇరుకు మార్గం ఎలాంటిది అన్నట్లయితే, ఇరుకు దానిలో ప్రవేశించేవారు కొందరే, అందరూ వెళ్ళలేరు, అందరూ నడుచుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఎందుకు అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే యేసు ప్రభు అన్నాడు, ఈ లోకము నన్ను ద్వేషించుచున్నది అని చెప్పాడు. ఇప్పటికేం ద్వేషిస్తుందిగా? ఇప్పటికే అర్థం కాలేదు కదా యేసు ప్రభు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి ఎంతవరకు అర్థమయ్యాడు అని అడిగారు అనుకోండి. ఎంతవరకు అర్థమయ్యారంటారు? అలా క్రైస్తవులకు అర్థమయ్యాడా? క్రైస్తవులకు అర్థమయ్యాడు అంటారా? క్రైస్తవులకు కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువగా ఆయన బొమ్మగాను ఒక స్టాచ్యూగాను చూడడానికి ఇష్టపడతాడే తప్ప యేసును యేసుగా అనుభవించలేదు, అర్థం చేసుకోలేదు. ఇది విధానం. కనుక ప్రియమైన వాళ్ళరా, యేసును అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ మనకు అర్థం కావాలి. బైబిల్ అర్థమవుతే ఎవరు అర్థమైనట్లు? యేసుక్రీస్తు మనకు అర్థమైనట్లు. భౌతికంగా ఇమేజ్ రూపంగా చూడటం కాదు ఆయన్ని. ఆయన ఎట్టివాడో అలా అర్థం చేసుకుని ఆయన వెంబడించే స్థితి కావాలా, అలా నడుచుకునే స్థితి కావాలా. కనుక అందుకని క్రైస్తవులకు అది తక్కువ శాతం అని చెప్పచ్చు, తక్కువ శాతం అని చెప్పచ్చు. చాలా వరకు మనం చూసినట్లయితే యేసులాగా నడిచే వాళ్ళు ఎంతమంది? వేల మీద లెక్క పెట్టచ్చా? అంతకు మించి ఎక్కువ ఉంటారా? మల్లేపల్లిలో ఉన్నటువంటి ఎంతమంది క్రైస్తవులు యేసులాగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది? ఏమండి, ఎంతమంది ఉంటారు? చాలా మంది క్రైస్తవులే కదా, చాలా మంది క్రైస్తవులుగానే ఉన్నవాళ్ళే. కానీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ద్వారా ప్రారంభమైనటువంటి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తుని ఎంతవరకు అర్థం చేసుకున్నారు? యేసులాగే ఎంతమంది జీవిస్తున్నారు? అలా జీవిస్తే యేసుప్రభు అర్థమైనట్టే. ఏమండి, చాలా వరకు ఏమంటారో తెలుసా? యేసుప్రభుని గుడిలోకి వెళ్ళి, ఆయన నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాం అని చెప్పేసి ఆయన అక్కడ ఉంచేసి మళ్ళీ లోకంలో కలిసిపోయేవాళ్ళు మేము. అవునంటారు కదంటారా? చర్చి గేటు దాటేంత వరకే. చర్చి గేటు దాటితే మళ్ళీ ఎలా ఉండేవాళ్ళు మనం? ఒక సరదాగా ఉపమానం చెప్తూ ఉంటారు. ఒక రోజట లోపలికి వెళ్తే దేవదూతలు ఉన్నారట. దేవదూతలు వచ్చారట చర్చికి దేవదూతలు వస్తే ఎంతలోకి రెడీగా ముందే వచ్చి కూర్చున్నాయట దెయ్యాలు. మీకేం పని, ఇది దేవుని గుడి కదా, మీరు వచ్చారేంటి? మీరు వచ్చారంటే మా వాళ్ళు వస్తారు కాబట్టి మేము వచ్చి ఉన్నారు. ఎవరేంటి మీ వాళ్ళు అన్నారట. వస్తారు చూడు అన్నారు. ఏంటి ఎవరు అనేటప్పటికి ఒక్కొక్కరు చూపిస్తున్నారట. అదిగో మా వాడు అక్కడ పడుకున్నాడా, వాడు జాగ్రత్త పిల్లలు రాతున్నాడా అని మావాడే. వాడికి జారిపోయేవాడు మావాడే. ఇదిగో ఎన్ని బోధలైనా సరే మనసు మార్చుకుంటలేదే, వాడు మావాడే. చాలా మంది ఇక్కడ ఎన్నోమంది నటిస్తున్నారు, మళ్ళీ గోడ దాటి మళ్ళీ మావాళ్ళే, వాళ్ళు మావాళ్ళే అన్నాడు. కాబట్టి అంటే మనకు తెలియకుండానే ఎవరిని తీసుకొస్తున్నాం? మనం దెయ్యాన్ని తీసుకొస్తున్నాం. మనకు తెలియకుండానే దెయ్యంతో కూర్చుంటున్నాం. అంటే చివరికి మనం వెళ్ళేది దేవునికి కలిగి కాదు, దెయ్యాన్ని అంటబెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నాం. కాబట్టి మనం అనుకుంటున్నాం అంతే, నేను దేవుని నమ్ముకున్నాను అని.
ఇలా ఉన్నట పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, లోకము నన్ను ఏం చేసింది? ద్వేషించింది. కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషించును అని చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధులు అయితే లోకం తన వారిని ఏం చేస్తుందట? స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరుచుకుంటేని. లోకంలో నుండి ఏర్పరుచుకుంటేని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తును లోకం ద్వేషించింది. యేసుక్రీస్తుని ఏర్పరుచుకున్న వారిని కూడా లోకం ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది, ఇష్టపడతలే. కాబట్టి అటు వారిని మరి ద్వేషిస్తే ఏం జరుగుతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? అన్నిటికీ అడ్డంకులు పెట్టే అవకాశం ఉంది. ద్వేషించారంటే అక్కడి నుంచి ఊరుకుంటారండి? అన్నిటికీ ఏమి చేస్తారు? అడ్డు పెడతారు కదా, మాటలతో, చేతలతో. అవసరమైతే ప్రాణాపాయకరమైనటువంటి రీతిలో కూడా ఏం చేస్తారు? ఇబ్బంది పెడతారు, శ్రమ పెడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయని ప్రభు చెప్పాడు. అందుకే ఇది ఏమైందంటే ప్రభు మార్గము, దేవుని మార్గం ఇరుకు మార్గం. ఇరుకు మార్గం. లోకము తన వారిని స్నేహిస్తుంది, లోకం వారిని ప్రోత్సహిస్తుంది. లోకము తన వారిని స్నేహిస్తుంది, లోకము తన వారిని ప్రేమిస్తుంది, లోకము తన వారిని ప్రోత్సహిస్తుంది. కానీ ఎవరిని ద్వేషిస్తుంది? క్రీస్తును, క్రీస్తు ద్వారా ఎన్నిక చేయబడిన వారికి, ఏర్పరుచుకున్నవారు. లోకములో నుండి క్రీస్తు ప్రభు ఏర్పరుచుకున్న వారిని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది అనేటువంటి విషయము మనం గమనించవచ్చు. అందుకని ప్రభు ఏం చెప్పాడు అన్నట్లయితే ఇరుకు మార్గం. కాబట్టి ఈ ఇరుకు మార్గంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? చాలా మంది ఇరుకు ద్వారం దగ్గరికి వస్తారండి, కానీ ద్వారం కూడా ప్రవేశించలేరట. ఎందుకంటే చాలా మంది పిరికి వారిగా వెనకబడిపోతారట. ఏమైపోతారు? చాలా మంది ఇష్టమేనండి. అయ్య బాబు యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టమండి, బైబిల్ అంటే చాలా ఇష్టమండి అంటారు. కానీ అమ్మడించడానికి మాత్రం ఏం చేస్తారు? పిరికోరు. అవునా? యేసుక్రీస్తు సత్యము, వాక్యము సత్యము, సంఘము సత్యం. సత్యమని ఒప్పుకుంటారు, సత్యమని ఒప్పుకుంటారు, కానీ వెంబడించడానికి మాత్రం లోకానికి భయపడతారు. ఏమండి? ఎవరు భయపడతారు? లోకానికి భయపడతారు. అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోండి, మా పాస్టర్ గారు ఒప్పుకోండి, మా సంఘస్థులు ఒప్పుకోండి, ఎవరిని ఏమన్నా అంటారు. ఇలా చాలా వరకు ఇష్టతను కనపరుస్తారు, కానీ ఆ ఇష్టము వెంబడించడానికి మాత్రం ఏమాత్రం ముందుకు రాలేనటువంటి పరిస్థితి. చాలా మంది జీవితాలు ఇలాగే వెనకబడిపోయిన వారుగా చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు భవిష్యత్తును ఎరిగిన వాడే అని చెప్పేసాడు ఈ మాట. లోకాసు వార్త 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 18వ వచనం, 22వ వచనం, 22. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములోను గ్రామములలోను సంచారము చేయుచుండెను.
ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను అని చెప్పాడు. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించి ఏం చేయాలట? ఏం చేయాలి? పోరాడాలి. నాకెందుకు వచ్చిన తలపోటు, నాకెందుకు వచ్చిన శ్రమ, నాకెందుకు వచ్చిన నిందలు, నాకెందుకు వచ్చిన బాధలు అని చెప్పేసి అక్కడతోనే వెనకంజి వేస్తే ఇరుకు మార్గం దగ్గరికి వచ్చారు కానీ దానిలో ప్రవేశించేవారు. అటువంటి వారు ఇరుకు మార్గం గుండా వారి జీవితాన్ని కొనసాగించలేరు. అయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే వాటన్నిటికీ నేను ఎదుర్కొంటాను, పోరాడతాను అనేటువంటి తీరుండాలి. చేపను గురించి చూస్తున్నావు, అది బ్రతికుంది అంటే ఎదురీదుతుంది, దాని స్వభావం అది. అంతే తప్ప ఎటు నీళ్లు ప్రవహిస్తే అటు పోయేటువంటిది కాదది. అలాగే ఈ రోజు నువ్వు క్రీస్తులో జీవించుచున్నావు అని పేరున్నట్లయితే లోకముతో పోరాడేవాడిగా ఉండాలి కానీ లోకంతో కలిసిపోయేవాడిగా ఉండకూడదు. లోకంతో పోరాడేవాడిగా ఉండాలి. దేవుని పిల్లలుగా, దేవుని కుమారుడిగా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడుగా ఆయన ఎలా జీవించాడంటే పాపము లేనివాడిగా జీవించాడు. పాపపు లోకంలో పాపము లేనివాడిగా జీవించాడు. దుర్నీతి గల ఈ ప్రపంచంలో నీతిమంతుడిగా బ్రతికాడు. అపవిత్రమైన ఈ లోకంలో పరిశుద్ధుడిగా బ్రతికాడు. అన్యాయమైన ఈ లోకంలో న్యాయవంతుడిగా బ్రతికాడు. అబద్ధంతో నిండిన ఈ లోకంలో సత్యవంతుడిగా జీవించాడు. ద్వేష పగలతో, కక్షలతో, కలహాలతో, ద్వేషాలతో నిండినటువంటి లోకంలో ఆయన ప్రేమ కలిగి జీవించాడు. కాబట్టి లోకం రీతిగా యేసుక్రీస్తు ప్రభు జీవించలే. కాబట్టి అలా అని చెప్పి ఆయన సమస్యలు రాలేదని కాదు, ఎన్నో శారీరకంగా, మానసికంగా ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కదా. శరీరానికి ఎంతో మంది ఆయన ద్వేషించారు, పగబట్టారు, కక్షగట్టారు. ఏమండి, ఈ విధంగా ఆయన ఎన్నో మార్లు విభేదించిన పరిస్థితులు ఉన్నాయి. వెలివేస్తారంటే యేసు ప్రభుని వెలివేస్తారు. ఆయన చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎదురుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే తండ్రి చిత్తానుసారంగా, తండ్రికి తగిన కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఎక్కడా కూడా మొహమాటానికి పోలేదు ఆయన. ఎక్కడ కూడా మనుషులు సంతోష పెట్టడానికి ఆయన ఆలోచించలే. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు కదా, కొంచెం ఇలా చేద్దాం అనుకోలేదు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడినా, ఆయన ఏది చేసినా తండ్రి చిత్త ప్రకారమే ఆయన చేశాడు. ఎక్కడ కూడా తన స్వచిత్తానికి చోటు ఇవ్వలే, స్వభాభిప్రాయానికి చోటు ఇవ్వలే, మనుషుల అధికారానికి భయపడలే. కాబట్టి ఆయన ఏం చేశాడు అన్నట్లయితే ప్రతి విషయములో దేవుని చిత్తానికే ఆయన లోబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని పిల్లలుగా అలాగే క్రీస్తును పోలి మనం జీవించాలి. కాబట్టి ఇలా జీవిస్తే ఏముంటుంది? ఇరుకు మార్గం నేను అర్థం చేసుకోరు. ఎంత మంచిగా బ్రతుకుతున్నావు కదా, ఎంత న్యాయంగా బ్రతుకుతున్నావు కదా, ఎంత నీతిగా బ్రతుకుతున్నావు కదా అని చెప్పేసి లోపల నిన్ను దండలేసేది కాదు, మెచ్చుకునేది కాదు. ఎవరైనా సరే ఒక ఉద్యోగరీత్యా ఒక ఉద్యోగం పొంది ఉద్యోగంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని మాటకు లోబడి లంచం పుచ్చుకోను, మోసపూరితమైన పనులు చేయను అని చెప్పేసి తీర్మానం చేసుకుని ఒక ఉద్యోగ ఆఫీస్గా తనలో ఒక నిజాయితీగా బ్రతికాడు అనుకోండి, లోకం ఒప్పుకుంటుందా? తన తోటోళ్ళు ఒప్పుకుంటారా? చూసి చూడనట్టు పోవాలి అని ఇలా పట్టించుకుంటే ప్రజలు బతకలేము అంటారు.
అలాగే వ్యాపార సంబంధమైన విషయాలలో కూడా ఒక వ్యాపారం చేయడానికి ఒక నిజాయితీగా పనిచేసి మంచిగా వ్యాపారం చేస్తే తోటి వ్యాపారస్తులు ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటారా? అక్కడి నుంచి ఏమి ఎదురవుతాయి మనకి? వాడే నిజాయితీ పరుడు అంటండి బాబు, వాడే భక్తి పరుడు అంటండి బాబు. అక్కడి నుంచి లేనిపోని నిందలు, అసూయలు, గొడవలు అన్ని సృష్టిస్తారు. తన్ని వెలివేసినట్టుగా చూస్తారు కదా. ఏ పనిలోనైనా సరే అండి మనం మంచిగా పోతుంటే అలా అని చెప్పేసి ఒకవేళ మనం లోకంతో పోతే మన పరిస్థితి ఏంటి? బ్రతికిన చేప ఎప్పుడు కూడా కొట్టుకుపోదు, ప్రవాహాన్ని కొట్టుకుపోదు, అది ఎదురీదుతుంది. ఈరోజు నువ్వు కూడా చేప నుండి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. నువ్వు దేవుని ద్వారా బ్రతుకుతున్నావన్న పేరు నీకున్నట్లయితే, జీవించుచున్నావన్న పేరు నీకున్నట్లయితే లోకంతో ఎదురీదే జీవితం ఉండాలి కానీ లోకంతో పాటు కొట్టుకొని పోయే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకనాడు చచ్చిపోయాం. మనం ఏమంటాడు చూడండి, మంచి మాట చెప్తా ఉంటాడు. మంచి మన తీరు ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని, గత జీవితాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచుని అపరాధములను పాపములను మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేని. మనం ఎలా నడుచుకున్నామంటే ఒకప్పుడు మనం అపరాధముల చేత పాపములు చేయొచ్చు జీవించిన వాళ్ళు. ఎలా జీవించాం? వాయుమండలమైన సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం నడుచుకున్నాం. ఈ లోకపు పద్ధతి ప్రకారంగా మనం నడుచుకున్న వాళ్ళని మనం అంటాం. ఏమండి, ఎక్కువ శాతం మనం ఏం చేసామంటే మనకి ఎలాంటి ప్రేరణ వస్తే అది మంచిగా చెడ్డ అన్నది ఆలోచన చేయకుండా ఏదో బ్రతకాలి కాబట్టి ఎలాగైనా మనం ఆలోచించాం, ఎలాగైనా మనం తీర్మానాలు తీసుకున్నాం, ఎలాగైనా నడవడానికి మనం వెనకాడలే. ఒకనాడు ఇలాగ మనము మన జీవితంలో మనం నడుచుకున్నటువంటి వాళ్ళం. అయితే ఇంకేం చేసాం మనం? 3వ వచనంలో వారితో కలిసి అంటే లోకంతో కలిసి, లోకులతో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఏమైపోయాము అన్నట్లయితే మనమందరము మనుషుల పద్ధతిని బట్టి శరీరం యొక్క మనసు యొక్క ఏం చేసామంట? కోరికలను నెరవేర్చుకొనొచ్చు. శరీరం ఎలా ప్రేరేపిస్తే అలాగా, మనసులో ఎలా కోరిక పుడితే అలాగా మనం ఏం చేసామంటే వాటిని నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు వారమై ఉన్నాం. కాబట్టి అందులో మంచి లేదు, చెడ్డ లేదు. అందరూ నడుస్తున్నారు, నేను నడుస్తున్నా, అలా అయిపోయామంతే. కాబట్టి మనం ఆగి ఆలోచించలే. కాబట్టి అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, అందరిలాగే నేను నడుస్తున్నాను అనుకున్నాం అంతే. కాబట్టి ఈరోజు చాలా మంది ఎదురుగా తాగుతున్నా, నేనే తాగుతున్నానా? ఈరోజు ఫ్యాషన్. కాబట్టి అందుకని వారమంతా కష్టపడుతూ ఏదో ఆదివారం వచ్చేసరికి ఏదో చిన్న పార్టీ పెట్టుకుంటాం, అంతే కదా. కాబట్టి నేను తిరుగుతున్నానా, అందరిలాగే నేనే చేస్తున్నాను అనేటువంటి రీతి మనం ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ఏమంటారు అన్నట్లయితే ఈ వయసులో సహజం కదండి, వయసులో ఇది సహజం. నేనేనా, అందరూ లేరా? ఇవి సహజం. ఇలా బ్రతకపోతే ఇలా ఉండకపోతే సన్యాసం అంటారు. లోకుల్లాగా మనం చేయకపోతే ఏమంటారట? సన్యాసం అంటారట.
కాబట్టి అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు? లోకంతో పాటు లోక సరదాలలో సంతోషాలలో జీవిస్తున్న వారిని చూస్తున్నాం. మరి ఇలా చేసి ఏమైపోయారు? చచ్చిపోయాం. పాపముల చేతను అపరాధముల చేతను ఏమయ్యామట? చచ్చాం. లోకంతో పాటు కొట్టుకుపోతున్నాం. ఇలా కొట్టుకుపోతున్న మనలో దేవుని ప్రేమ, దేవుని కనికరం క్రీస్తు ద్వారా మన ఎడలో చూపించి మనల్ని పిలిచాడు. ఇలా నువ్వు పోతే నీ జీవితం నీవు చేతులారా ఏం చేసుకున్నావు? నాశనం చేసుకున్నావు. ఇప్పటికైనా కళ్ళు ఇప్పటికైనా నా దేవుని అందుకు రా అని చెప్పి సువార్త నిన్ను నాకు పిలిస్తే ఆ పిలుపును గైకొని విశ్వసించి మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకొని క్రీస్తులోని మనం ఏం చేస్తామంటే బాప్తిసం పొందాం. అలాగే మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందుడు ద్వారా మనం ఏమయ్యాం? క్రీస్తుతో పాటు తిరిగి లేపడం, అంటే బ్రతికాం. మరణము నుండి మనం ఎక్కడికి వచ్చాం? జీవములోనికి వచ్చాం. కాబట్టి జీవములోనికి వచ్చిన వాడు లోకంతో ఎలా కొట్టుకుపోతాడు? లోకంతో కొట్టుకుపోడు. అంచేత ఏం చేయాలి? ఇప్పుడు లోకములో నుండి ఎక్కడికి రావాలి? క్రీస్తులోకి రావాలి. లోకములో నుండి ఎక్కడికి రావాలి? క్రీస్తులోకి రావాలి. బ్రతికాం కాబట్టి ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో కనుక అలాగే మనం ఉండాలి అనేటువంటి విషయం మనకి చెప్పబడుచున్నది. కనుక ప్రియమైన వాళ్ళారా, క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వాడే తీర్పు మార్గంలో ఉంటాడు. క్రీస్తు కూడా లేచిన వాడు ఏమవుతాడు? ఇరుకు మార్గంలో ఉంటాడు. కాబట్టి ఆ ఇరుకు మార్గం, ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనను నన్ను ఎప్పటిప్పని అట్లా తను తాను ఉపేక్షించుకుని ఏమన్నాడు? తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఇది క్రైస్తవ జీవితం. తను తాను ఉపేక్షించుకున్నవాడే, తన సిలువనెత్తుకున్నవాడే, ప్రభుని వెంబడించేవాడే నిజమైన శిష్యుడు. ఏమండి? ఉపేక్షించకుండా సిలువ ఎత్తుకోకుండా యేసు ప్రభుని వెంబడించేవారు నిజమైన శిష్యులు కాదు. కనుక ప్రియమైన వాళ్ళ, అందుకని ప్రభుని వెంబడించడానికి మనం చేయవలసింది మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం విసర్జించుకోవాలి. నాది అంటూ ఏముండకూడదు. అలా వెంబడించట్లో ఎంత అవమానం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఏమండి, అన్నిటిని మనం త్యాగం చేసుకుని సిలువనెత్తుకుని అంటే వాటన్నిటిని భరించి అలాగే ప్రభుని వెంబడించాలి. నిందలు వచ్చినాయండి, అయినా భరించాలా. అవమానాలు వచ్చినాయండి, అయినా భరించాలా. శ్రమలు వచ్చినాయండి, భరించాలా. అలా భరిస్తూనే ఎవరిని వెంబడించాలి? ప్రభుని వెంబడించాలా. అదే క్రైస్తవ జీవితం. పోరాటం అంటే అదే. ఎన్ని వచ్చినా నేను క్రైస్తవుడిగానే బ్రతుకుతా, క్రైస్తవుడిగానే బ్రతుకుతా, దేవుని కుమారుడిగానే బ్రతుకుతా. ఈ లోకంలో ఎంత ఎదురీతగా నా జీవితం ఎదురైనప్పటికీ నేనేం చేయాలంటే వాటి అన్నిటినీ ఎదుర్కొంటా వెళ్తా. అది క్రైస్తవ జీవితం. అంతే తప్ప పిరికోళ్ళకి వెనక పారిపోయేవాడిని కాదు, అక్కడే చూసి అక్కడే ఆగిపోయేవాడిని కాదు అనేటువంటి తీర్మానం ఉండాలి. కాబట్టి అలాంటి వారే కావాలి దేవునికి. అందుకని ఏమంటున్నాడో తెలుసా? లోకమును ప్రేమించకూడదు అని చెప్పాడు. యోహాను సువార్త, యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏమన్నాడు? ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదట. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే, లేదండి దేవుని దగ్గరికి వచ్చి లోకంలో ఉన్నాం కదా బ్రదర్, కొంచెం లోకరీతిగా తప్పేముంది అని అనుకుంటే, ఎవడైనా లోకం ప్రేమించిన ఎడల వాళ్ళు ఏముండదట?
ఉన్నదన్నాడు? దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చావో, ఎప్పుడైతే ఇరుకు మార్గం దగ్గరికి వచ్చావో, నువ్వు లోకంతో సిలువేయబడాల. ఏం చేయబడాలి? సిలువేయబడాలి. పౌలు గారు ధర్మశాస్త్రం బట్టి, ఆ కాల పరిస్థితిని బట్టి ఆయన ఏం చేశాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠాగరిష్ఠుడై ఎంతో ఆ నీతికి బ్రతికినటువంటి ఆయన క్రీస్తుని ద్వేషించాడు. ఆయన మార్గాన్ని ఒప్పుకోలేదు, ఆయన మార్గాన్ని హింసించాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో, ఈ యేసు ఎవరు కాదు క్రీస్తే అని సంగతి గ్రహించాడో, వెంటనే ఆ మార్గంలో ఉండడానికి తను ఏం చేశాడంటే అతన్ని తీర్మానం చేస్తున్నాడు. అంతే అన్నాడు, ఇక నేను క్రీస్తుతో కూడా ఏమైపడ్డాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. అందుకని ఒకప్పుడు ఎంత ద్వేషించాడో, ఎంత హింసించాడో, అక్కడి నుంచి తన జీవితంలోకి అదే వచ్చింది. తనని ఏం చేయడం జరిగింది? తనను ద్వేషించారు, హింసించారు, దూషించారు, అవమానపరిచారు. ఏమండి, ఈ సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అతను ఏం చేశాడంటే వెనుకున్న వాటిని మరిచాడట, వెనుకున్న వాటిని పెంటగా చేసుకున్నాడట. ఏవి నాకు లాభకరములై ఉన్నావో వాటన్నిటిని నేను పెంటగా చేసుకున్నాను అని చెప్పాడు. వాటిని విడిచిపెట్టాను, ఇక నేను పరిగెడుతున్నాను క్రీస్తునందున్న బహుమానాన్ని సంపాదించడానికి అని చెప్పాడు. ఇది ఎదురీత. నేను క్రీస్తులో బ్రతికున్నాను అంటే ఇది ఎదురీత. కనుక ఇలాగ జీవించడమే చాప చెబుతుంది, ఓ క్రైస్తవుడా ఇలా నాకులాగా ఎదాలి లోకంలో. చేపలు చెప్తున్నాయి మనకి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ రది చేత లోకమును ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లోకంతో ఏం చేయకూడదట? స్నేహం చేయకూడదు. స్నేహం చేస్తే ఏం జరుగుతుంది చూడండి, ఏం చెప్తున్నాడో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడును ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును అన్నాడు. లోకంతో స్నేహం చేయొద్దు అంటున్నాడు దేవుడు. లోకంతో స్నేహం చేయొద్దు. కాబట్టి లోకంతో స్నేహం చేయడం అంటే వారికి లాగే బ్రతకడం, లోక తీరుగా బ్రతకడం. లోకంతో స్నేహం చేయడం అంటే లోక తీరుగా బ్రతకడం. కనుక మనం లోకంతో స్నేహం చేయకూడదు. నువ్వు బ్రతికిన చాపవైతే, అంటే క్రైస్తవుడు అయితే, క్రీస్తునందు నేను బ్రతికాను అనుకుంటున్నట్లయితే, ప్రియమైన వాళ్ళారా, లోకంతో స్నేహం చేయి. లోకములో ఉన్న నీవు క్రీస్తుతో స్నేహం చేస్తావు. లోకములో ఉన్న నీవు దేవుని స్నేహితులైన వారితో స్నేహం చేస్తావు. ఎవరు దేవుని స్నేహితులు? విశ్వాసైన అబ్రహాము దేవుని స్నేహితుడు. పిలిచిన పిలుపును పిలువబడినట్లుగా, పిలుపును తగినట్లుగా నడుచుకున్నవాడు, ఆ వాగ్దానానికి తగినట్లుగా బ్రతికినవాడు అబ్రహాము. అలాగే ఎవరైతే అలా నడుస్తున్నారో అటు వారికి ఏం చేయాలా? స్నేహము చేయాలి. ఏమన్నాడో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును
వెంటాడుము అని చెప్తున్నాడు. కాబట్టి లోకంతో స్నేహం చేయకూడదు అంటే ఏంటి? యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. వయసులో వచ్చే కోరికలు చాలా బలంగా ఉంటాయి. అవి మనం మోసం చేస్తే పాడు చేస్తాం. ఏమండి, ఈరోజు చాలా మంది యవనస్తులు మంచి జీవితాన్ని పాడు చేస్తున్నారు, బానిసలు అయిపోతున్నారు, చెడు వ్యసనాలకు లోనైపోతున్నారు. వారి భవిష్యత్తులను చేజేతులారా నాశనం చేసేసుకుంటున్నారు. ఎంతో మంది జీవితాలు ఉన్నతంగా ఉండవలసినటువంటి వాళ్ళు, మంచిగా బ్రతకవలసిన యవనస్తులు ఈరోజు చాలా మంది అర్థాంతరంగా జీవితాలు నాశనము చేసేసుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళ, అందుకనే యవ్వనేచ్ఛల నుండి ఈ శరీరాన్ని, మనల్ని ఏవో కోరికలు పుట్టించే ఈ శరీరం ఏమండి, తృప్తి లేని, సంతోషము లేని, ఆనందము లేని, దుఃఖములోనికి, వ్యసనములోనికి నడిపించేటువంటి ఈ యవ్వనేచ్ఛల నుండి ఏమైపోవాలట? పారిపోము అని చెప్తున్నాడు. ఎలా? దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసేపు. యేసేపు యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు. కాబట్టి ఇటువంటి వారు కావాలి. కాబట్టి యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఏం చేయాలి మరి? పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా ఏం చేయాలట? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. మన స్నేహితుడు మంచోడైతే మనకు మంచి చెప్తాడు, మన స్నేహితుడు చెడ్డోడైతే మనం చెప్తాడు. 6 నెలల సహవాసం వారే వీరన్న. నీ సహవాసము పరిశుద్ధులతో అయితే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. నీ సహవాసము చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు చెడిపోతావు. నీ సహవాసం ప్రార్థనా పరులతో ఉంటే ప్రార్థనా పరుడు అవుతావు. నీ సహవాసం భక్తి గలవారైతే నువ్వు భక్తిగా ఉంటావు. కాబట్టి నీ సహవాసాన్ని బట్టి నీ నడవడిక ఉంటుంది. అందుకే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేటువంటి చూసుకోవాలి. కాబట్టి మనం ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసంగా ఉన్న వారితోనే సహవాసము చేయి. అప్పుడు మనం ఆత్మీయంగా బలపడతాం. అందుకని ఏమన్నాడు అన్నట్లయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం, కాబట్టి అంగీకరించిన వారు 40వ వచనం చూడండి, అనేక విధములైన మాటలు అంటే పేతురు గారు తెలియజేస్తూ సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై రక్షణ పొందండి. ఏమంటే మొట్టమొదటి సంఘానికి, ఆదిమ సంఘం ప్రారంభమవుతున్న మొదటి దినాన్ని సువార్త ప్రకటించాయి. ఏం చెప్తున్నాడంటే మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై రక్షణ పొందండి అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారి, వాళ్ళకి ఆ వాక్యం అర్థం కాదు, దేవుని పిల్లలుగా వారు జీవించలేరు. కానీ అటువంటి వారితో ఏం చేయాలా? వారి మూర్ఖత్వం వాళ్ళది, కానీ ఏమర్థం కాదు, దేవుని సంగతులు గ్రహించలేనటువంటి వారు, దేవుని మార్గమును ఎరగినటువంటి వారు. అటువంటి వారిని ఏం చేయాలట? వారిలో నుండి ఏం చేయబడాలి? వేరే. ఎందుకంటే మూర్ఖులతో సహవాసం చేయబడట చెడిపోవును అని సామెత చెప్తుంది. మూర్ఖులతో సహవాసం చేయబడి ఏమైపోతాడట? చెడిపోను. అంచేత వారి నుండి వేరే ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఎప్పుడైనా మన సహవాసం చేస్తే మన సహవాసం వల్ల ఎదుటివాడు మారాలి, కానీ మన సహవాసం చేసి మనం చెడిపోకూడదు. ఎవరితోనైనా మనం సహవాసం చేస్తే మన సహవాసం వల్ల ఎదుటి వాళ్ళు బాగుపడాలి. అంతేగాని ఎదుటి వారితో సహవాసం చేసి మనం ఏమైపోకూడదు? చెడిపోకూడదు. అవునా? మీ గ్రామంలోనే ఒక అబ్బాయి చక్కగా ప్రారంభంలో వాక్యం నేర్చుకున్నాడు. వాక్యం చెప్పేటువంటి యవనస్తుడే. ఒక ఆయన మార్చేస్తానని ఏం చేశాడు? వెళ్ళాడు సహవాసం బట్టి. అంతగా ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. అవునా? భ్రష్టుడైపోయాడు. చివరికి ఉన్న తన విశ్వాసం అంతా కోల్పోయి దేవుని ద్వేషించే స్థితికి వెళ్ళిపోయాడు. విగ్రహారాధకుడు అయిపోయాడు. తన తల్లిదండ్రులను కూడా
ఆ తల్లిని తన సోదరులు సహోదరులను కూడా సహవాసం రాకుండా చేస్తుంది. మీకు తెలుసు ఏమండి. కనుక ప్రియమైన వాళ్ళరా, మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖులతో సహవాసం చేయకూడదు, ఉన్నది పోతుంది. ఏమండి, మూర్ఖులతో సహవాసం చేస్తే ఉన్నది పోతుంది. అందుకని మూర్ఖులతో ఎప్పుడు కూడా సహవాసం చేయక చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మరొక మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అంటున్నాడు. కానీ ఎవరితో మనం జోడుగా ఉండకూడదట? అవిశ్వాసులతో జోడుగా అంటే జతగా ఉండకూడదు అనేటువంటి విషయం చెప్పాడు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం కుదరదు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఉంటదా? ఉండదు. ఇది ఉంది అన్నట్లయితే ఏది పోవాలా? వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. రెండింటికి పొత్తు కుదరదు. అలాగే మనం ఒకవేళ దుర్నీతి సంబంధమైన వాళ్ళతోనూ వెలుగు, ఒకవేళ చీకటి సంబంధమైన వాళ్ళు సహవాసం చేస్తే అయితే వెలుగు సంబంధం లేదా చీకటి సంబంధం అయిపోతారు, కుదరదు అది. కాబట్టి అందుకని క్రీస్తునకు బెలియాలకి ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చాప చెప్తుంది ఎదిరీత ఉండాలి, కలిసిపోకూడదు. మన సహవాస విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చేరుకున్నాం. కాబట్టి జాగ్రత్త సుమా. చాలా మంది విశ్వాసులైన వారు, చాలా భక్తి పరులైన వారు చాలా మంది తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం చేసుకుని చాలా మంది లోకంలో కలిసిపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం అలా ఉండడానికి ఏమాత్రం కూడా వీలేదు. ఏం చేస్తూ ఉండాలి? ఇరుకు మార్గానికి వస్తే సరిపోదు. ఏం చేయాలా? పోరాడాలి. ఏం చేయాలి? మనం పోరాడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే నీ జీవితంలో పోరాడే తత్వం, ఎదురీదే తత్వం నీ జీవితంలో ఉండాలి. చేప మనకు నేర్పుతున్న విషయం అది. లేదు, ఎప్పుడు చేప ప్రవాహంలో కొట్టుకుపోద్ది? ఎప్పుడు కొట్టుకుపోద్ది? చనిపోయినప్పుడే కదండి అది తేలిపోయి కొట్టుకుపోతా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, లోకంతో పాటు మనం నడుచుకోకూడదు, లోకంలో జీవించకూడదు. కాబట్టి ఒకవేళ మనం క్రీస్తులో నిలవని వారమైతే, క్రీస్తులో జీవించిన వారమైతే, ఒకవేళ ఆత్మీయత దిగజారిపోతున్నట్లయితే మనం ఏం చేస్తాం? లోకంతో పాటు నడుచుకుంటాం. లోకంలో మనము జీవిస్తాం. లోకాన్ని ఏం చేస్తాం? మనం సంతోషపరుస్తాం. దేవుని కాదు, ఎవరు సంతోషపరుస్తాం? లోకమును సంతోషపరుస్తాం. ఇంకేం చేస్తాం? లోకంతో పాటు నిద్రపోతాం. ఏమండి, లోకంతో పాటు ఎలా అయిపోతాం అంటే సోమరులు అయిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు బాధపడుతూ ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. త్యామ నన్ను విడిచి ఏమైపోయాడు అన్నాడు? లోకమును ప్రేమించి లోకంతో స్నేహం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఈరోజు మనం ఎలాగున్నాం? బాప్తిసం పొందానంటున్నావు, క్రీస్తులోనికి వచ్చానంటున్నావు, క్రీస్తు సంబంధిని అని చెప్తున్నావు, మంచిదే. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నావు, మంచిదే. కానీ ఈరోజు క్రైస్తవుడిగా నీవున్న నీ జీవితంలో నువ్వు నేను ఎలాగున ఉన్నాం? ఇరుకు మార్గానికి వచ్చాం సరే, కానీ పోరాడుతున్నామా? లేకపోతే లోకంతో పాటు పోతున్నామా? లోకంతో పాటు పోతున్నట్లయితే మనం ఎలా క్రైస్తవులు? మనం ఎలా దేవుని పిల్లలు? కాదు కదా. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నువ్వు క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే పైన ఉన్న వాటిని వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని వెతకాలి. పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోష పెట్టిన వాడిని అయితే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అని చెప్పాడు. కానీ మనం సంతోషపరచవలసింది ఎవరిని? కష్టాల్లో, బాధల్లో, అన్నింటిలో కూడా సంతోషపరచవలసిన దేవుడిని. అంతేగాని నాకెందుకు ఎలాంటి కష్టాలు పెట్టావు,
నాకెందుకు ఇలాంటి బాధలు పెట్టావు, నా బ్రతుకులని ఎందుకు నాకు అన్ని ఇలా జరుగుతున్నాయని చెప్పేసి దేవుని మీద సరిగేవారుగా ఉండకూడదు. ఇశ్రాయేలులు ప్రవాహం వలె బయలుదేరారు, కానీ వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఎటువైపు వచ్చేసారు? ఐగుప్తు వైపు తిరిగిపోయారు. కనానీయులను చూసి ఆ యొక్క ప్రయాణంలో ఎదురయ్యేటువంటి లోయలు, గోతులు, ఎడారి గల ప్రాంతంలో ఆహారం కోసం, నీటి కోసం, ఏమండి చిన్న చిన్న అడ్డంకులకు, ఇబ్బందులకు ఏం చేశారంటే దేవుని మీద ఏం చేశారట? అవిశ్వాసులై సరిగారట. ప్రియమైన వల్ల మనం అలా ఉండకూడదు. కాబట్టి అందులో ఇద్దరు మాత్రం ఏం చేశారంటే విశ్వాసంతో వారు పోరాడుకుంటూ కనాన్ దేశానికి వెళ్ళారు. వాళ్ళు యోషువ, కాలేబు. అలా ఉండాలి మనం అండి. అటు విశ్వాసతను కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చేపలాగా ఎదురీదేలాగున్నావా? మృతమైన చేపలాగా కొట్టుకొని పోయే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉంది నీ జీవితం? ఇప్పటికైనాను మేలుకో. ఇప్పటికైనాను నిన్ను నువ్వు మేలుకొల్పుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకొని మంచి క్రైస్తవుడిగా మంచి పోరాటం నీచ జీవాన్ని చంపదు. అలా ఉండాలని కోరుచు ప్రతి మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, దయగలిగినటువంటి తండ్రి, మీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఆయన 5వ దినాన్ని నువ్వు చేసిన జలచరములలో చేప నుండి మాకు మంచి పాఠం నేర్పించావు తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. విన్న మాటలను బట్టి మమ్మల్ని మేము హెచ్చరించుకుని, బుద్ధి చెప్పుకుని, గద్దించుకుని నీ చిత్తానుసారంగా ఇదిగో తండ్రి మేము ఈ లోకంలో ఎలా బ్రతకాలని నువ్వు కోరుతున్నావో అలాగే మేము ఇరుకు మార్గములో మేము పోరాడే జీవితాలు ఇవ్వండి. ఇరుకు మార్గములో ప్రవేశించే వారు కొందరే అని చెప్తున్నాం నాయన తండ్రి. ఇదిగో దేవా, ఆ కొందరిని చూసి ఒకవేళ సిగ్గుపడి, ఒకవేళ లోకులు ఎక్కువయ్యారని, ఒకవేళ మమ్మల్ని మేము మోసం చేసుకుని ఒకవేళ మేము ఉంటున్నట్లయితే దేవా మమ్మల్ని క్షమించండి. అటువారిగా కాకుండా తండ్రి, పిలువబడ్డ వారు అనేకులే కానీ ఏర్పరచబడి వారు కొందరే అని గ్రహించి, తండ్రి ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే అని గ్రహించి మీ చిత్తమును ఎరిగి ప్రతి ఒక్కరము నీ మాటలను బట్టి గ్రహించిన ఆయన నీకు ప్రియమైన వారికి మేము బ్రతకడానికి దేవ సహాయం చేయండి. మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, మమ్మల్ని మేము తండ్రి నిద్రపోయే వారిగా కాకుండా, సోమరులుగా కాకుండా తండ్రి మీ చిత్తానుసారంగా వివేచించగలిగే మనస్సు మాకు దయ చూపించాలి. చేపను చూసినప్పుడు మేము బుద్ధి తెచ్చుకునే కృపనివ్వండి. అది అలాగే ఎదురీది నాయన ఇదిగో మా తండ్రి అది జీవిస్తుందో మేము అదే విధంగా ఇదిగో తండ్రి లోకంలో స్నేహం చేయకుండా, ప్రేమించకుండా తండ్రి మీ చిత్తానుసారంగా ఇదిగో తండ్రి మేము అందరం కూడా ఈ లోకంలో మేము జీవించలేదు. లోకంలో లోకస్తులుగా కాకుండా నీ పిల్లలుగా మేము జీవించగలిగే కృపనివ్వండి. క్రీస్తు ప్రభుని మాదిరిగా పెట్టుకుని ఆయన చూపించిన అడుగు జాడల్లో మేము అందరూ కూడా చక్కగా నడుచుకుని కృపను దాయి చూపించాలి. దేవాలయం మా బ్రతుకులను బలపరచండి, నడిపించండి. మీ పిల్లలందరినీ దీవించండి, ఆస్వాదించండి. ఆయన ఈ మాటలు విన్న వారిలో అటువంటి మేలుకొల్పును, అటువంటి శుద్ధపాటును, అటువంటి జ్ఞానమును, తెలివిని, వివేకమును ఆయన నీ పిల్లలకు అనుగ్రహిస్తున్నామని మేము నమ్ముచూ ఉన్నాం. కానీ అలాగందరినీ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము, బలపరచుము, ఫలింపచేయము. పోరాడే జీవితం మాకు దయ చూపించుకుంటండి. ఒకవేళ ఎవరైనా ఏ విధమైన బలహీనతలతో కానీ, ఒకవేళ ఇదిగో నాయన ఎవరైనా ఏ విధమైన లోపాలతో కానీ తండ్రి ఇదిగో దేవా ఎవరైనా సరైన విశ్వాసం లేక ఇదిగో నాయన ఎవరైనా ఒకవేళ నీకు జారిపోతుంటుంటే అటు వారితో మాట్లాడండి. మీ చిత్త ప్రకారం నిలబెట్టండి, బలపరచండి. అందరినీ దీవించుకున్నాయి మా తండ్రి. మీ పిల్లలు అందరినీ మీ యొక్క ఆశీస్సులతో నింపండి నాయన. ఇదిగో పరిచర్యను దీవించండి. సోదరులు ప్రయాసపడుచుంటుండగా
మీ చిత్తానుసారంగా సంఖ్యలోను నాణ్యతలో పరిచర్య అభివృద్ధి పరచండి. ఎంతో మంది నశించిపోతున్నారు నాయన. ఈ సువార్త ప్రకటించుటకు, ఆత్మలు రక్షించుటకు దేవ సహాయం చేయండి. అనేకులు మీ చిత్తాన్ని ఎరుగుటకు, సత్యము ఎరుగుటకు, ఈ ప్రియమైన పిల్లలుగా బ్రతుకుటకు తండ్రి, అటు రీతిగా నీ నామానికి మహిమ తెచ్చేటటువంటి రీతిలో పరిచర్య జరుగుటకు తండ్రి దేవ సహాయం చేయండి. అందరినీ దీవించండి ఆయన. ఈ సన్నిధానంకి వచ్చిన పిల్లలకు మా తండ్రి ఎక్కలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అనారోగ్యాలు ఉన్నాయో, ఆయన ఏ విధమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారో సమస్తం ఎరిగిన వాడు తండ్రి దేవ. మమ్మల్ని ఆదుకునేవాడు, మాకు సహాయం చేయవాడు, సోదరు నుండి మమ్మల్ని తప్పించేవాడు, శ్రమలో మమ్మల్ని ఆదరించగలిగినటువంటి వాడు తండ్రి. ఈ పిల్లలందరినీ దీవించి బలపరచండి. వారు వారికి ఉన్న అక్కర్లో, అవసరతలో, ఇబ్బందుల్లో, వారు చేసిన పనుల్లో తండ్రి మీరే తోడుగుండి సహాయం చేయండి. కుటుంబాలలో ఉన్న కలతలు, తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మీ చేతులుగా చెప్తున్నాం తండ్రి. సమాధానపరచండి. సమస్త మీ చిత్త ప్రకారం మీరు నడిపించండి ఆయన. అలాగే అందరినీ దీవించి ఆస్వాదించండి ఆయన. ఇదిగో మా తండ్రి అలా మీరే దీవిస్తారు, నడిపిస్తారని కోరుచుకున్నాం. దయగల మా తండ్రి ఇదిగో నాయన తండ్రి, ఇదిగో చదువుతున్న బిడ్డలు ఉన్నారు ఆయన. వారికి ఇదిగో తండ్రి సంవత్సరపు చివరి మా తండ్రి ఇదిగో ఈ యొక్క తరగతులు మా తండ్రి ఇదిగో నాయన ప్రతి ఆయా తరగతులు చదువుతున్న బిడ్డలు మరి కష్టపడుచుంటుండగా, చదువుచుంటుండగా ఆయన జ్ఞాపశక్తిని ఇస్తూ, తెలివినిస్తూ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఆయన కృప చూపించండి. ఆయా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఇదిగో తండ్రి చక్కటి జ్ఞానాన్ని, ప్రిపరేషన్స్ వారికి దయ చూపించి ఆయన మంచి మార్కులతో ఉత్తీర్ణం అవ్వగలిగేటువంటి రీతిలో, మంచి భవిష్యత్తు పొందగలిగేటువంటి కృపలో అర్హులుగా జీవించడానికి ఆయన సహాయం చేయండి. ఆయా పనులు చేస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఆయన. పని చేయగలిగే శక్తువ, ఆరోగ్యం, బలమును, జ్ఞానమును, చక్కటి అభివృద్ధిని మీరు చేకూర్చారు ఆయన. అలాగే అందరినీ దీవించి ఆశీర్వదించారు. మీ మేలు చేర్పించారు. నిరుపేదలైన వారికి ఆదరించారు. అనాథలను, విధురాండులను దీవించి ఆశీర్వదించండి. మీ మేలు చేత నింపండి. సమస్తమును మీ చిత్త ప్రకారం దీవించమని, నడిపించమని సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం తండ్రి దేవా. ఇదిగో నాయన మీ కుమారునికి రాకడ కొరకు మేము అందరం శుద్ధపడగలిగే బ్రతుకులు మాకు దయ చూపించారు. బుద్ధి గల కన్యకుల వలె ఆయన మా జీవితంలో బ్రతుకులు నువ్వు అనుగ్రహించిన తలాంతులను శోభరైన వారి వలె పాతిపెట్టే వారంగా కాకుండా నాయన ఇదిగో తండ్రి కొంతైనను అభివృద్ధి పరిచి మా తండ్రి ఇదిగో నీ పరిచారకులుగా, పనివారిగా, దాసులుగా మేము ఉండడానికి నాయన సహాయం చేయండి. అలా మమ్మల్ని అందరినీ దీవించమని, నడిపించమని సహాయం చేయండి. ఇదిగో తండ్రి దూర ప్రాంతం వచ్చిన మీ పిల్లలు మరలా తిరిగి వెళ్ళుచుంటుండగా ప్రయాణంలో క్షేమంగా మమ్మల్ని అందరినీ నడిపించండి. నిశ్చిత ప్రకారం మమ్మల్ని దీవించి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి. మా ప్రభును, రక్షకుడును క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.